నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 2023 పాటల షీట్లో నుంచి 8వ పాట, యేసు రక్షక నా ప్రాణదుర్గం అనే పాట పాడి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్షక నా ప్రాణదుర్గమా, నిన్నే కీర్తించి నేను పొగడెదను, యేసు రక్షక నా ప్రాణదుర్గమా, నిన్నే కీర్తించి నేను పొగడెదను, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్షక నా ప్రాణదుర్గమా, నిన్నే కీర్తించి నేను పొగడెదను, యేసు రక్షక నా ప్రాణదుర్గమా, నిన్నే కీర్తించి నేను పొగడెదను,
బాకాలోయలో వెళ్ళినప్పుడు బాధలు నన్ను చుట్టుకొనగా బాకాలోయలో వెళ్ళినప్పుడు బాధలు నన్ను చుట్టుకొనగా భయము నన్ను ఆవరించగా భయము నన్ను ఆవరించగా బలశూరుడా నన్ను బలపరచితివి బలశూరుడా నన్ను బలపరచితివి యేసు రక్షక నా ప్రాణదుర్గమా నిన్నే కీర్తించి నేను పొగడెదను యేసు రక్షక నా ప్రాణదుర్గమా నిన్నే కీర్తించి నేను పొగడెదను దిక్కు తెలియని స్థితిలోనే దీన మనసుతో నిన్ను తలచగా దిక్కు తెలియని స్థితిలో నేను దీన మనసుతో నిన్ను తలచగా దివ్యమైన వాక్కులతోను దివ్యమైన వాక్కులతోను ఓదార్చితివి దరిచేర్చితివి ఓదార్చితివి దరిచేర్చితివి యేసు రక్షక నా ప్రాణదుర్గమా నిన్నే కీర్తించి నేను పొగడెదను యేసు రక్షక నా ప్రాణదుర్గమా నిన్నే కీర్తించి నేను పొగడెదను నీ మందిరమును చూడవలెనని నాది ఎంతో ఆశపడగా నీ మందిరమును చూడవలెనని నాది ఎంతో ఆశపడగా నజరేయువాడా నా యేసయ్యా నజరేయువాడా నా యేసయ్యా నా కోరికను నెరవేర్చితివి నా కోరికను నెరవేర్చితివి యేసు రక్షక నా ప్రాణదుర్గమా నిన్నే కీర్తించి నేను పొగడెదను యేసు రక్షక నా ప్రాణదుర్గమా నిన్నే కీర్తించి నేను పొగడెదను హల్లెలూయా 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 పరిశుద్ధ ప్రేమమడ దయమడ కృపమడ దయగల తండ్రి కృపగల దేవా మా స్తుతుల పరిశుద్ధ వందనాలు ఆశ్చర్యాలకర్త నిత్యుడికి తండ్రి సమాధానకర్త నీకు వందనాలు ప్రభా నాయన యేసయ్య నీకే చిరునమ్మ దేవా నిత్యము స్తుతించిన తీర్చలేము దేవా నీకు వందనాలు నాయన ప్రభు ఇటు రీతిగా నా తండ్రి నీ మందిర ఆవరణ నిలబెట్టిన విధానం బట్టి వందనాలు మరి ఈ క్షణం చూడక ఈగడి చూడక లోకములు ఎంతో మంది నశించుకున్నప్పటికీ ప్రభు మమ్మల్ని అయితే నీ అపారమైన కృప చొప్పున కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు ప్రభు నీకే స్తోత్రాలు మరి ఎక్కడ వారమో అచ్చటి వారమో తండ్రి నాయన కుటుంబ కూడి నిన్ను స్తుతించి గణపరిచినిచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా మరి ఇంతవరకు పాటలో మహిమ
మహిమ పొందుకున్నారు. నీకు వందనాలు. వాక్యములో ఉండండి, ప్రార్థనలో ఉండండి, సాక్ష్యాల్లో ఉండండి ప్రభువా, నీకు వందనాలు. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం అందించుకుంటే ప్రభా నీకు వందనాలు. ఇంకా ప్రభు ఈ ప్రార్థన అంతటా నీ కృపానికి అనుగ్రహించండి. మా పట్ల నుంచి మన మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, ప్రేమమయ్య, మీకు వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. నిన్న నేడి ఆకృతి ఉన్న తండ్రి, నీకే వందనాలయ్యా, స్తోత్రం 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 చెల్లిస్తున్నాను నాయన. తండ్రి నాయన, గడిచిన వారం నుంచి ఇంతవరకు తండ్రి నీ సజీవులకులా ఉంచినందుకు వందనాలయ్యా. ఇంకోనైనా మరి యొక్క ఆదివారం తండ్రి మమ్మల్ని అందరినీ మా కుటుంబం ప్రారంభంగా తండ్రి నాయన ఇదిగో పేరుని తండ్రి తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలయ్యా, నీకు స్తోత్రం నాయన. ఏమి రుణం తీర్చుకోగలం తండ్రి. ఎంతోమంది తండ్రి నాయన తండ్రి సజీవులకులో లేకుండా తండ్రి నాయన అందుకోనైనా తండ్రి మృతుల్లోకి వెళ్ళి ఉన్నారు నాయన. మాకు అట్టి జాబితా లేకుండా తండ్రి నాయన మరి ఒక ఆదివారం ఇచ్చినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను బాబు. నీకే వందనాలయ్యా, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఇదిగో నాయన ఇది వచ్చినటువంటి తండ్రి నాయన ఇంతవరకు తండ్రి నీ ప్రార్థనలోనూ తండ్రి నాయన నీ యొక్క పాటల్లోనూ మీరుండి నడిపించినందుకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి మరి ముఖ్యంగా నాయన ఎక్కడైతే తండ్రి నాయన నీ నామంలో తండ్రి నాయన ప్రార్థన చేస్తున్నారో తండ్రి నాయన స్తుతిస్తున్నారో ఘనపరుస్తున్నారో అక్కడ ఉండండి తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని ఎక్కడైతే ఉన్నారో తండ్రి మీరు కూడా అక్కడే ఉన్నారని సెలవిచ్చి ఉన్నారు నాయన. దేవాదిగో నేను మా మధ్య నుండి నడిపించండి. మాకేమి ఆత్మీయ ఆహారం అవసరమై ఉన్నదో మాకు దయచేయండి అయ్యా, నీకు స్తోత్రం నాయన. మాకు తండ్రి నాయన మేము తండ్రి నాయన ఇదిగో ఈ రాజ్యం మాది కాదు నాయన, ఈ రాష్ట్రం మాది కాదు నాయన తండ్రి. మేము తండ్రి నాయన పరలోకములకు సిద్ధపడే భాగ్యము దయచేయండి తండ్రి. మేము తండ్రి నీకు స్తుతించలేకపోతున్నాం అంటే తండ్రి కేవలం మేము బలహీనులము నాయన. దేవా దయచేసి తండ్రి నాయన తండ్రి ఇదిగో నాయన మీ అందు విశ్వాసము తండ్రి నాయన నిలకడను దయచేయండి అయ్యా, నీకు స్తోత్రం నాయన. ఇదిగో నాయన పాటలు పాడుచుండగా తండ్రి నాయన మీ ఆత్మ నుంచారు తండ్రి, కృప నుంచారు, కాపుదలను దయచారు. మీకే మహిమ వచ్చిందని మేము నమ్ముచున్నాము అయ్యా, నీకు స్తోత్రం నాయన. మా హృదయాలను సిద్ధపరచండి వాక్యం వినడానికి తండ్రి, నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, మహింపరచడానికి నాయన. మరి ముఖ్యంగా నా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, బలపరచండి. నా ఏమి నిమిత్తం వచ్చినారో మీకు తెలుసు నాయన. ఆత్మీయ ఆహారం అనుగ్రహించండి. అనారోగ్యం ఉన్న వాళ్ళకి అనారోగ్యం తీసివేసి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఇదిగో నేను ఎవరెవరు ఏ అవసరతలతో ఉన్నారు నాయన దేవా తండ్రి తీర్చండి తండ్రి నాయన, నీకు స్తోత్రం నాయన. తండ్రి నాయన ఇంకా తండ్రి నాయన తండ్రి ఇక్కడ వాక్యం చెప్పుచున్న బిడ్డని ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి తండ్రి బలపరచండి నాయన. వాక్యం చెప్పుచున్న బిడ్డని తండ్రి నాయన ఇదిగో మీరుండి నడిపించి ముందుకి తండ్రి తీసుకెళ్ళమని కోరుకుంటూ తండ్రి ఈ యొక్క ఆదివారం కాల సమయంలో ఏస్తున్నామని అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నిన్నే నేను నమ్ముకున్నాం. ఇటు పెట్టు, నాకు పెట్టు. నిన్నే నేను నమ్ముకున్నాం అనేటువంటి పాట పాడదాం. పాడండి. హల్లెలూయా. నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, సరే కొట్టు బంధు, సరిగ్గా కొట్టు. నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా,
నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయా, నీ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. ఇప్పుడు గట్టిగా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. విశ్వాసంతో నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడలో నివసించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ అవునయ్యా రెక్కల నీడలే ఆశ్రయించాను. నీ వాక్యానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ కరుణపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, ఆమేన్. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, ఆమేన్. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. హల్లెలూయా. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముయున్నానేసయ్యా. అందరూ చెప్తాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే నమ్మియున్నాను. అందరూ రెండు చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకొని. రెండు చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకొని. ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలందరూ కూడా నిన్నే నమ్మియున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ
నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచి ఆనయా, నీ కరముపై దృష్టి ఉంచి ఆనయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీరు నన్ను ఫాలో అవ్వాలా, నేను ఎలాగ పాడుతున్నానో అలాగే పాడాలా, ఫాస్ట్ అవ్వకూడదు, స్లో అవ్వకూడదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వి వర్షిప్ యు లార్డ్. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అందరూ చెప్పండి, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. ప్రియమైన దేవుని జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. God want to do something great in your life. God wanted to do some great miracle in your life. దేవుని జీవితంలో అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయనను స్తుతిస్తే చాలు, ఆయన ఘనపరిస్తే చాలు, మన జీవితంలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి. సీరియస్లీ, ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. మీరు రెండు చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తండి. మీరు రెండు చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకొని, కళ్ళు ఎవరు కూడా తెప్పొద్దు. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడలో ఆశ్రయించాను. అందరూ చెప్పండి, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడలో ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అందరూ చెప్తాం, హల్లెలూయా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? ఈరోజు నీ జీవితంలో ఎవరు కూడా ఆధారం లేరు, ఆయన మాత్రమే మనకి సహాయం చేయగల సమర్థుడు. దయగల ప్రభువే నామమునకు స్తోత్రాలు. నీలాంటి వారు ఎవరు లేరు నాయనా, నీవు తప్ప మరొక ఆధారం అయితే మాకు లేదు నాయనా. ఎన్నో అవమానాలు, నిందలు, సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్నే నమ్ముకున్నాము తండ్రి. నువ్వు ఒక అద్భుతం చేయమని సన్నిధిలో అడుగుతున్నావు. ఒక గ్రేట్ మెరకల్ చేయమని సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. అప్పులు బాధలో ఉన్న వాళ్ళకి అప్పులు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. వాట్ ఎవర్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియలీ, debts, every debts be clear in the name of Jesus. యేసు నామములో మీ ఘనమైన కార్యాలు జరిగించండి. I pray that everybody filled with the mighty hand of God upon their life in the name of Jesus.
ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ సన్నిధి చేత నింపబడడం సహాయం చేయండి. హల్లెలూయా. లెట్ యువర్ పీపుల్ డెలివర్ ఫ్రమ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ జీవితంలోనైనా నీ బిడ్డలు ప్రతి సమస్యల బాధల నుంచి, వారి కష్టాల నుంచి వారు విడుదల పొందినట్లుగా అద్భుతం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్. 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 అందరూ లేచి నిలబడుతుండగానే కీర్తన 84వ కీర్తన చదువుదాం. హల్లెలూయా. గంట సమ్ నెంబర్ 84. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, దేవుని యొక్క సేవకులు సామ్యులు గారు వచ్చి 1 నుంచి 10 వచనాలు 11, 12 వచనాలు చదువుతారు. మనం వెనకాల చదువుదాం. 84. ఇక్కడికి వచ్చాను అన్న, ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే లైవ్ అవుతుంది కదా, అది చూశాను. కీర్తన గ్రంథం నుంచి 84వ అధ్యాయం నుంచి 1 నుంచి 10 వరకు చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టలకు వానకోవులకు గూడు స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడము దుష్టించము. నీవు అభిషేకించు భావని ముఖమును లక్ష్యము. నీ ఈ వాక్యం దేవునిలో దీవించను గాక. ఆమేన్. ఆమేన్. అందరూ కొరకు కూర్చుందాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ? సంతోషంగా లేదు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా లేదు అన్న, సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. అంటే కొంతమంది చెప్పట్లేదంటే వాళ్ళు సంతోషంగా లేరనమాట, అంటే సరిగ్గా వినలేదని. ఓకే, సో ఈరోజు నుంచి దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈసారి నుంచి తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా చెప్తాను. మెర్సీ, నువ్వు బైబిల్ బాగా చదవాలి. నువ్వే నాకు ట్రాన్స్లేట్ చేయాలా. నువ్వు తమిళ్ చేస్తావో లేకపోతే ఇంగ్లీష్ చేస్తావో నీ ఇష్టం. ఇంగ్లీష్ టు తమిళ్ కానీ ఇంగ్లీష్ టు తెలుగు కానీ చేయాలా. 10 years అయిపోయింది, నువ్వేమీ చేయలేదు. సో ఇక్కడి నుంచి చేయకపోతే నీకు బదులు ఇంకో ఒకరు వచ్చి ట్రాన్స్లేట్ చేస్తారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మన సామ్యుల్ గారు అడుగుతున్నారు, ఏంటి నేను చేస్తానండి, నాకు ఎంకరేజ్ చేయండి అని. అలాగే ఏం పేరు మన హర్ష కూడానా. కాబట్టి మీరు అందరూ రెడీ అవ్వాలి. మన దగ్గరికి డిసెంబర్లో అమెరికా దేశం నుంచి దేవుని యొక్క సేవకురాలు మన దగ్గరికి వస్తున్నారు. అర్థమవుతుందమ్మా? హలో, ఏడు చెప్పానమ్మా మనీ చెప్పు. ఎక్కడి నుంచి? ఆగండి, ఎక్కడి నుంచి? అందుకే వినాలా.
క్లియర్గా వినాలి. అందుకే డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తారీఖు వరకు మన మధ్యలోకి దేవుని సేవకురాలు ప్రవక్త మన మధ్యలోకి అమెరికా దేశం నుంచి రాబోతున్నారు. ఒకరో ఇద్దరో లేదా ముగ్గురో లేదా 5గురో వస్తారు, రావడం ఖాయం. కాబట్టి ఇంగ్లీష్ తెలుగు మెసేజ్లు మనము చెబుతూ ఉండాలి. నాన్నగారు కూడా ఇంగ్లీషు తెలుగు మెసేజ్ చెప్తారు. ఈసారి నుంచి చెప్పాను, నాన్నగారు ఇంగ్లీష్ చెప్తే నేను తెలుగు చెప్తాను, లేదా నేను తెలుగు చెప్తే ఆయన ఇంగ్లీష్ చెప్తారు. అలాగా తెలుగు ఇంగ్లీష్ లైవ్ వెళ్తుంది. ఎవరికైతే ఫేస్బుక్ ఉన్నదో ఫేస్బుక్ ఉన్న వాళ్ళందరూ నా యొక్క అకౌంట్ మీ యొక్క గ్రూపులో పెట్టాను, అందరూ లైక్ చేయండి, చూడండి. అర్థమవుతుందా? అలా జాన్ వెస్లీ గారి మెసేజ్లు పెట్టడం, అలా స్టీఫెన్ గారి మెసేజ్లు పెట్టడం కాదు. అర్థమవుతుందమ్మా? మనం మెసేజ్లు కూడా పెట్టండి. మన మెసేజ్లు కూడా పెట్టి అందరికీ తెలియజేయండి మన పరిచర్య ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అందరికీ కూడా. ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మొన్న వారం చాలా బ్రహ్మాండంగా ప్రార్థన చేశారు. అలాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణంలో చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు పోయిన వారం కూడా అదే చెప్పినట్టు ఉన్నాను కదా. ఏమా? ఓకే, కొంచెం డీప్గా వెళ్దాం. ఏం చెప్పాను? పోయిన వారం 3వ అధ్యాయం 84 3వ వచనం చెప్పినట్టున్నాను కదా. ఒకటి చెప్పాను, ఒకటి చెప్పి తర్వాత 4లోకి వెళ్ళాను. ఓకే, ఎనివే డిఫరెంట్గా మాట్లాడదాం. రైట్. హల్లెలూయా. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఎవర్ సింగింగ్ యువర్ ప్రైజ్. 4వ వచనం. నీ మందిరం నన్ను చదవమ్మా. ఎస్, నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఆర్ డ్వెల్లింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎవరైతే దేవుని మందిరములో ఉంటారో వారు ధన్యులు. నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ధన్యుడు. బికాజ్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, యు ఆర్ బ్లెస్డ్. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఆశీర్వదించబడిన వాడు. అల్లెలు చెప్పండి. ఒక్కళ్ళు చెప్పారు ఆమెనని. ఆమెను చెప్పండి అమ్మా. మీరు ఉన్నారు కాబట్టి మీరు ధన్యులు. ఆమెన్. మీరు ధన్యులా అన్యులా? యు ఆర్ బ్లెస్డ్ పర్సన్. యు ఆర్ బ్లెస్డ్ బై ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేతి కింద నువ్వు దీవించబడిన వ్యక్తివి. హర్ష, జాగ్రత్త వినాలి, ఓకేనా? చూస్తూ పని చూస్తూ నువ్వు వింటూ ఉండు. ప్రతి వర్డ్ కూడా అబ్జర్వ్ చేయాలి. అను అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. నేనేం మాట్లాడుతున్నానో అబ్జర్వ్ చేయాలా వెరీ క్లియర్గా. దేవుని మందిరంలో నివసించేవారు ఎవరు? అసలు దేవుని మందిరంలో ఎవరు నివసిస్తారు? దేవుడి మందిరంలో ఎవరు నివసిస్తారు? హూ ఎవర్ స్టేస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, హూ విల్ డ్వెల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో ఎవరు ఉంటారమ్మా? చెప్పండి, మీకు తెలిసింది. దేవుడి చేత ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, దేవుడి చేత అభిషేకించబడిన వారు. వెరీ గుడ్. ఇంకా మీరేం చెప్పారండి? దేవునితో సహవాసం చేసేవారు. హూ ఆర్ ద పీపుల్? దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. దేవునితో సహవాసం చేసేవారు. పీపుల్ హూ ఆర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ఇంకా ఇంకోళ్ళు ఏం చెప్పారు? దే కమిటెడ్ దేర్ లైఫ్ ఫర్ గాడ్. ఇంకా పీపుల్ హూ సెలెక్టెడ్ ఫర్ గాడ్. ఇంకా ఇంకెవరు? పీపుల్ హూ బిలీవ్డ్ గాడ్. ఇంకెవరు? హూ ఎవర్ స్టేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్. ఎవరు దేవుని సన్నిధికి వస్తారు అసలు? పీపుల్ హూ హ్యాస్ ఫియర్ ఆఫ్ గాడ్. భయభక్తి కలిగి ఉన్నవారు. దట్ ఇస్ రైట్. ఇంకా వెనకాల వాళ్ళు చెప్పండి అమ్మా. దేవుని మందికి ఎవరు వస్తారు? తాగిన వాళ్ళు వస్తారేటే.
రారు. ఎందుకంటే వాళ్ళకి రారు, అంతే. రానవద్దు, అది రానవద్దు, దెయ్యం, తాగుడు దెయ్యం. పీపుల్ హూ ఆర్ డ్రింకింగ్ వైన్, alcoholic addiction people, they never come to church because the devil of the alcohol, it will never allow them to come to church. They will not come. తాగిన వాళ్ళు రారు. హలో, ఇంకెవరు చెప్పండి సార్. ఏమండి? జ్ఞానమా? జ్ఞానం కలిగిన వాళ్ళు. ఓకే, దేవుడు అంటే ఇష్టమైన వారు. వెరీ గుడ్. ఎవరు వస్తారు అసలు చర్చ్కి? దేవుడు అంటే ఇష్టం ఉంటే కదా. నిజం. వెరీ గుడ్. ఎవరైనా రాశారా? నేను చెప్తున్నానని రాయండి. టక్ 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 రాసి నాకు అందించాలా. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆన్సర్ మీరు ఈ పడికి రాసి ఉండాలా. దేవుడు అంటే ఇష్టమైన వాళ్ళు, దేవుడితో సహవాసం చేసేవారు. సహవాసం ఇష్టం అని రాసేయండి అమ్మా, పూర్తిగా అంతరాత్రికి కనబడుతుంది. ఇంకా ఏంటి చెప్పారు? ఏమండి? దేవుడి మీద నమ్మకించేవారు. సభస నమ్మకం ఉన్నావా నువ్వు? దేవుడి మీద ఉన్నావు నమ్మకం? వెరీ గుడ్. ఇంకా రామలక్ష్మ చెప్పు, దేవుడి దగ్గరికి ఎవరు వస్తారు? మీకు ఉన్న ఆలోచన చెప్పండి. వెరీ గుడ్. దేవుని అందుకు విశ్వాసం నమ్మిన వారు అని చెప్పారండి, ఇందాక చెప్పారండి. అమ్మ చెప్పు తల్లి, మీరు చెప్పండి. మధుబాల గారు, ఎవరు దేవుడి దగ్గరికి వస్తారు? దేవుడి మందిరంలో ఎవరు ఉంటారు అసలు? ప్రేమించిన వాళ్ళు. ఇంకా అమ్మ మీరేం చెప్పారు? దేవుణ్ణి అడగడానికి. దేవుని అడగడం రాయమ్మా. ఏం ఆఫీసావు ఎసరమ్మా? దేవుని అడగడానికి వచ్చిన వాళ్ళు. అమ్మ కృప చెప్పు. అది చెప్పేసాడు ఆల్రెడీ. ఇంకోటి ఏదైనా కొత్తగా ఆలోచించు. బంగారమ్మా, బంగారం ఒక గుండు 102 కొడుతుంది ఇప్పుడు. 101 కాదు, 102. ఒకటి పెరిగింది. అమ్మ చిన్నబాబు వదలరు నాయన, పాస్టర్ గారు అయితే ఏదో తిట్టి వదిలేస్తారు. కానీ ఎవరు అసలు, ఎవరు ధన్యులు? దేవుని యందు నివసించువారు, వారు స్తుతిస్తారు, వారు ధన్యులు. 24 hours దేవుని మందిరంలో ఉండిపోవాలా. ఒకరోజు ఒక పిల్లడు 1 గంట ఉంటే, ఒరే వచ్చిరా వచ్చిరా వచ్చిరా, ఇక్కడేం పని చేస్తుంది వచ్చిరా అని పిలిచేస్తారు. అమలాకల ఏ పని ఉండదు. చర్చికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే, ఆడేదో 1 గంట వచ్చి దేవుని పని చేస్తే, లేకపోతే అక్కడ ఏదో తుడిస్తే, చక్కబడితే, ఒరే మేము తాత పిలుస్తానండ్రా అని పిలిచేస్తారు. మీ పిల్లల్ని దేవుడి పని చేయనివ్వండి. ఆదివారం దేవుడి పని చేయరా, ఆదివారం రానా బాబు 1 గంట అని చెప్పినానా? యువర్ చిల్డ్రన్ మస్ట్ డూ ద వర్క్ ఆఫ్ గాడ్. మీ పిల్లలు దేవుని పని చేయాలి, అప్పుడే వాళ్ళు దీవించబడతారు. అర్థమైందా ముఖేష్? దేవుడిని దీవించాలంటే, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలంటే, మీ పిల్లల్ని ఆస్వాదించాలంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకో. ఉదయాన్ని కాల్ చేశాను చరణ్కి 10 సార్లు అయినా చేశాను. ఎక్కడున్నాడో పలకలేదు, ఫోన్ రాలేదు, వెయిట్ చేస్తాను. ఇంకానా మందిరంలో ఉంటే వారు ధన్యులు, వారికి ఏమి జరగదు. మందిరంలో లేరా, వారికి ఎట్లాగా ఏమి జరుగుతుంది అనేది ఎవరో ఏమీ చెప్పలేం. జరగమని నా ఉద్దేశం కాదు, బట్ వారు దేవుని సన్నిధిలో ఉండాలి. డూ యూ హ్యావ్ యువర్ చిల్డ్రన్? ఇఫ్ సో, దే మస్ట్ స్టే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీ డే. దే మస్ట్ కమ్. ప్రతిసారి దేవుని సన్నిధికి రావాలి. దే మస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. పీపుల్ హూ ఆర్ బ్లెస్డ్. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ స్ట్రెంగ్థన్ ఇన్ యూ. దేవుని ద్వారా బలము నొందిన మనుష్యులు. 5వ వచనం, నీ వలన బలము నొందిన మనుష్యులు. ఎవరు ఆస్వాదించబడిన వారు? ఇంకా అంటే నీ వలన బలము నొంది మనుష్యులు ధన్యులు. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. నేను ఒక పూట తినే ఉంటాను, ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ వాక్యం చెప్పడానికి శక్తి ఉండట్లేదు. దేవుని అడుగుతాను, దేవా నువ్వు శక్తి నైనా. దేవుడి శక్తి. దేవుని యందు బలము నొందే మనుషులు వాళ్ళు ధన్యులు. ఈరోజు ఎవరు మన బలం? హూ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ టుడే? గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్.
దేవుడే మన శక్తి. గాడ్ ఈజ్ అవర్ పొటెన్షియల్. ఆయనే మన యొక్క బలము. గాడ్ ఈజ్ అవర్ డిపెండెన్స్. హీ ఈజ్ అవర్ డిపెండెన్స్. ఆయనే మనకు ఆధారం. ఏదైనా ఆధారం ఉందంటే అది ఎవరో? హలో, లుక్ ఎట్ మీ, కాల్తో తన్నదులు విను, ముందుకు రా నువ్వు. హలో, యూ కమ్ హియర్. ఎవరి వల్ల మన బలవనంతం? చెప్పండి, ఎవరి వల్ల? మన బలం, మన శక్తి మనం అనుకుంటే ఏం కాదు. దేవుడే మన బలం, దేవుడే మన రక్షణ, దేవుడే మన సహాయం. ఆయనే మనం నమ్ముకొని సహాయకుడు, తప్పించగల సమర్థుడు, అభిషేకించగల సమర్థుడు. అవర్ గాడ్ ఓన్లీ కెన్ సేవ్ యూ, హెల్ప్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ. దేవుడే. ఆయన ఏదైనా ఇందాక పాడాం కదా, ఏదైనా నీవే ఏదైనా పాడండి. పాడండి. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎవరు చేయాలి? దేవుడు తప్ప ఎవరు ఏమి చేయలేరు. వితౌట్ గాడ్ నోబడీ కెనాట్ డూ ఎనీథింగ్. వితౌట్ గాడ్స్ పవర్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దేవుడే మన జీవితంలో అద్భుతాలు చేయాలి. God want to do something in your life. God must do something in your family life. నీ కుటుంబ జీవితంలో కానీ, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, God must do something in your life. God only can do something. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఫ్యామిలీలో, నీ యొక్క ఎనీ మ్యాటర్స్లో దేవుడు మాత్రమే చేయాలి. ఆయనే మనకి అద్భుతం చేయగలరు. He only can perform a great miracle. Nobody else. ఎవరు చేయలేరు. అందరూ ఉంటుందే వస్తానంటారా? చెప్పాను కదా లాస్ట్ టైం. వస్తానంటారు రారు, చేస్తానంటారు చేయరు, ఉంటానంటారు ఉండరు, ఫోన్ చేస్తానంటారు ఫోన్ చేయరు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. పీపుల్ విల్ టెల్ దట్ దే విల్ బి విత్ us, దే విల్ నెవర్ బి విత్ us, అండ్ దే విల్ సే దట్ దే విల్ కమ్, దే విల్ నాట్ కమ్, అండ్ దే విల్ స్విచ్ ఆఫ్ దర్ ఫోన్స్, దే స్లీప్. అంతే. వారు వస్తానంటారు రారు, చేస్తానంటారు చేయరు. మనకు మాత్రం టైం వేస్ట్ అయిపోద్ది అనుకుంటాం. వస్తాడు 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 అనుకుంటాం. వీ విల్ థింక్ he will come anyway, he will come today, tomorrow. Never happens. My dear friends, my dear brothers and sisters, దేవుడే మాత్రమే చేయాలి. ఎవరు చేయాలమ్మా? నీ జీవితంలో కార్యం ఎవరు చేయాలి? ఉపవాసం ప్రకటించు, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు అమ్మా, ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకోవాలి. ఉపవాసం పర్సనల్గా వ్యక్తిగతంగా ఉపవాసం ఉండాలి. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, లేకపోతే 8 రోజులు, 7 రోజులు, 21 రోజులు దానియేలులాగా. దినమునకు నేను 7 మార్లు ప్రార్థన చేస్తాను అంటాడు. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎప్పుడైనా చేశారా? ఏమో మీకు మీరే చెప్పుకోండి. డిడ్ యు ఎవర్ ప్రే విత్ ఫాస్టింగ్ ఫర్ 1 time or 3 days or 4 days or 7 days or 20 days or 40 days? Do you have such kind of experience? నీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉందా? ఎప్పుడు తినడమే. మీరు కాదమ్మా, నేను. ఎక్కడికి వెళ్ళినా కోళ్ళే, ఎక్కడికి వెళ్ళినా బిర్యానీలే. ఇది జీవితంలో ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రత్యేకంగా నీ కుటుంబం కోసం ప్రార్థన చేసావా? వై గాడ్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ మిరకల్ ఇన్ యువర్ లైఫ్? దేవుని జీవితంలో కార్యాలు చేయకపోవడానికి కారణం ఏంటి? దేవుడు నీకు అభిషేకించబోవడానికి కారణం ఏంటి? దేవుడిని ఆస్వాదించుకోవడానికి కారణం ఏంటి? నీ జీవితంలో ఫాస్టింగ్ చేయు, ప్రార్థన చేయు, వాక్యం చదవు, దేవుడితో ఉండదు, దేవుడితో సంబంధం ఉండదు. టింగుమని వస్తా ఆదివారం ఒకరోజు ఏం జరుగుతుంది? నీకు ఏం జరగదు. యు నెవర్ ప్రే, యు నెవర్ ఫాస్టింగ్, యు నెవర్ గో టు గాడ్, యు నెవర్ ప్రే, అండ్ యు థింక్ దట్ ఎవ్రీథింగ్ వాంటెడ్ టు హ్యాపెన్. ఇట్ నెవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ బికాజ్ యు నెవర్ ప్రే. నీ జీవితంలో కార్యాలు ఏమి జరగవు. ప్రార్థన చేయకుండా, దేవుని అడగకుండా, దేవుని శక్తిని అడగకుండా, దేవుని బలాన్ని అడగకుండా నీ జీవితంలో ఏ కార్యాలు జరగవు. వస్తావు, వెళ్ళిపోతావు, తింటావు, అంతే. దేవుడు కార్యాలు చేయాలంటే
ఆయన యందు బలమున్న మనుషులు ధన్యులు అంటున్నాడు. ఏమండి, పెద్దవారు ఉన్నారు, అలాగే యవన బిడ్డలు ఉన్నారు. ఇగో ఇప్పుడు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయలేదా, టుమారో యూ విల్ డెఫినెట్లీ క్రై అండ్ ప్రే. ఈరోజు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయకపోతే రేపటి దినం అయ్యో అని కన్నీరు కాచి అప్పుడు ప్రార్థన చేసే రోజులు వస్తాయి. ఏదో ఇప్పుడు బాగా చదువుకోకపోతే రేపటి దినం ఏడ్చి చదవాల్సిన రోజులు వస్తాయి. అర్థమవుతుందా? నెత్తి నోరు కొట్టి చెప్తుంటే హలో నీకే చెప్తాను, నా ముఖం చూడు, చెప్తుంటే చదవమని చెప్తుంటే చదవరు, వాక్యం చదవమని చదవరు, బైబిల్ చదవమని చదవరు, బుక్స్ చదవమని చదవరు. ఇప్పుడు అర్థం అవ్వదు. కరెక్ట్గా పద్ధతి వచ్చినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది, ఫెయిల్ అయిపోయిన తర్వాత. బీ కేర్ఫుల్. ఆర్ యూ ప్రేయింగ్? ఆర్ యూ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ యూ గివింగ్ టైమ్ టు జీసస్? డూ యూ హ్యావ్ పర్సనల్ టైం విత్ గాడ్? దేవునితో పర్సనల్గా నీకు టైం ఉందా? హౌ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? హలో, దాన్ని కట్టి చూడు. నీవు ఎందు బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గం వారికి అతి ప్రియం. ఇంకా చదువు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచారు. ఎవ్రీ టైమ్ దే గో స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్, ఈచ్ వన్ అపేర్ బిఫోర్ గాడ్ ఇన్ జయం. దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్, blessing to blessing, glory to glory, presence to presence. They will inherit the blessing. శక్తితో శక్తి, బలముతో బలము, ఆశీర్వాదంతో ఆశీర్వాదం, అద్భుతాలతో అద్భుతాలు, దీవెనలతో దీవెనలు కప్పి ఉంటాయి. ఎలాగంటే దేవునితో నడిచినప్పుడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రార్థన ఉందా? డూ యూ హ్యావ్ పర్సనల్ టైం ఆఫ్ ప్రేయర్? పర్సనల్గా వ్యక్తిగతంగా చేసుకుంటున్నారా? రాత్రి 1 గంట వరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? చేయలేదండి. రాత్రి 1 గంట వరకు. పోనీ 12 వరకు ఎవరు చేస్తున్నారు? చేయొద్దండి. పోనీ మీరు 11 గంటలు పడుకొని 10 గంటలు పడుకొని ఎవరైనా చేయొద్దండి. ఇద్దరే ఉన్నారు, ముగ్గురే ఉన్నారు. నువ్వు 12 గంటల వరకు చేస్తున్నావు ఏంటి? నాలో నిద్ర పడదు కదా నీకు. చేస్తున్నావా 12 గంటల వరకు? 12 గంటల వరకు ప్రార్థన చేస్తున్నావా? సబాసో చెప్పాలి కొట్టండి ఒకసారి గట్టిగానా. ధైర్యం చెప్పింది కదా, ఏమో చేస్తుందేమో ఆవిడ తెలుసు. సబాస్. ఏమండి అమ్మగారు, మధుబాల గారు, 12 గంటల వరకు ప్రార్థన చేయాలా? నేను ఎందుకు అంత ధైర్యం చెప్తున్నాను? నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి. 10:30కి మొదలెట్టి 12, 11:30, 12 గంటల వరకు 1 గంట సేపు వాకింగ్ చెప్తానండి. 12 గంటల నుంచి 1 గంట వరకు చాలు ఆగు. నువ్వు ప్రసంగం చేతిగా నాకు 1 నిమిషం ఆగు. 1 గంట వరకు 12, 1 గంట వరకు ప్రార్థన చేస్తుంటాను. ఒక్కొక్కసారి 2 వరకు దేవునితో గడుపుతున్నప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. దేవుని అభిషేకం నీ ఇంట్లోకి రావాలి. దేవుని అభిషేకం నీ ఇంట్లో ఉండాలంటే నువ్వు అనుభవించాలి. నువ్వు ప్రార్థన చేస్తే కదా అనుభవించడానికి. యూ నెవర్ పే. హౌ కెన్ యూ బిలీవ్ దట్ గాడ్ విల్ డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటే నువ్వు పడుకుంటే ఎలాగా దేవుడు దీవిస్తాడు? పోనీ ఉదయాన్ని చేశారా? పోనీ రాత్రి పడుకుని పోయి సరే, ఉదయాన్నే 4 గంటలకి 5 గంటలకి ఎవరైనా చేస్తున్నాను చేయొస్తాను ఒకసారి, నేను చూస్తాను. మీ మొక్కలు ఫుల్గా ఎత్తండారా? లేవగానే టింగామని 6 గంటలు ఎగిస్తాను నేను. ఓకే, వెరీ గుడ్. పర్సనల్ టైం ఉందా? ఏంటి పర్సనల్ టైం ఉందా? నేను అదే అడుగుతాను. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో మనము మోకరిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో గోజాడుతున్నప్పుడు దేవుని అభిషేకంతో నింపబడతాం. అది దేవుని యందు బలము అంటే అది. హల్లెలూయా, హల్లెలూయా. బలముతో నింపబడతాం, శక్తితో నింపబడతాం. దేవుడి కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 11వ వచనం చదవండి.
చాలు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. 11th word. For the Lord God is a sun and seal. The Lord bestows the favor and honor. No good thing does he withhold from those who walk uprightly. దేవుడి వాక్యాలు మనం చూస్తాం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించేవాడు. He will give you grace. He will give you honor. పోయిన వారం చెప్పాను కదా, 91వ కీర్తన అనుకుంటా కదా, నన్ను ప్రేమించేవారిని, అదే నేను చెప్పాను 91:14 Psalm 91 verses 14. Because he loves me, I will save him. Because he is exalting my name, I will honor him. గుర్తించుకోండి సుమా, మర్చిపోకండి. వచ్చిన ఎప్పుడు కూడా మీ జీవితంలో దేవుని ప్రేమిస్తే గాడ్ విల్ డెఫినెట్లీ రెస్క్యూ యూ. దానికట్టు భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి దేవుడు రక్షించగల సమర్థుడు. నువ్వు ప్రేమిస్తే, నువ్వు ప్రేమించాలి. దేవుడు ప్రేమించాలి. అమ్మా హలో, దేవుడి సన్నిధికి రావాలా. శుక్రవారం ప్రార్థనకు రావు, శనివారం ప్రార్థనకు రావు, స్త్రీల కోటరకు రావు. నిన్ను ఎలా దీవిస్తాడు దేవుడు. ఏమా నువ్వు ప్రార్థనకు రావట్లేదు? మోహనాల భార్య, నువ్వు స్త్రీల కోటానికి ఏం రావట్లేదు, అక్కడికి వెళ్తున్నావు జాబ్కి. వచ్చిందమ్మా, ప్రార్థనకు వచ్చింది ఆవిడ, యేసురామ గారు, జయమ్మ గారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు ఊరు వెళ్ళావు? ఆదివారం వెళ్ళొద్దు, అది లక్షవారం వెళ్ళకండి ఎక్కడికి. సార్ ఆదివారం అంటే తొందరగా వచ్చాను సార్, మీరు రాకపోతే ఏమైపోవు, అక్కడ ప్రమాదాలు జరగవు. గాడ్స్ టైం. ఒక దినము గడుపుట, చెప్పండారా, ఒక దినము గడుపుట, ఒక దినము గడుపుట, గడి చెప్పండి, ఒక దినము గడుపుట. అది ఏరా నువ్వు లేట్ అయ్యావు, నేను ఇలా అడిగేస్తాను రా బాబు, అదే బాధ. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి. కృపయు ఘనతయు అనుగ్రహించును. నీకు ఘనత రావాలంటే ఎలాగొస్తుంది? నీకు ఆశీర్వాదం రావాలంటే ఎలాగొస్తుంది? నువ్వు ఘనపరచబడాలంటే, నువ్వు తప్పించబడాలంటే, నువ్వు సహాయం చేయబడాలంటే ఎలాగొస్తుంది? దేవుడి సంగ ప్రార్థన చేస్తేనే వస్తుంది, దేవుని ప్రేమిస్తేనే వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు లిఫ్ట్ బై గాడ్, ఇఫ్ యూ వాంట్ హానర్, గాడ్ విల్ గివ్ యూ. దేవుడి వల్ల మాత్రమే, ఆయన వల్లనే ఆ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ప్రార్థన మిస్ అవ్వకండి, ప్రార్థన మిస్ అవ్వకండి. ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి, దేవుడిని అడగండి. దేవుని యొక్క అభిషేకం మన మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అంటాడు అక్కడ లాస్ట్ వచనం చదవమ్మా. నీ యందు నమ్మకించువారు, నీ యందు నమ్మకించువారు, అందరూ చెప్పండి, చెప్పండి అందరూ గట్టి చెప్పాలా, చెప్పండి గట్టిగా చెప్పండి, అందరూ గట్టిగా వెనక నుంచి కూడా చెప్పండి. ఎవరు ఏమన్నా నమ్మకించితే? టుడే వేర్ ఈజ్ అవర్ హోప్, టుడే వేర్ ఈజ్ అవర్ డిపెండెన్స్. పీపుల్ హూ డిపెండ్ ఆన్ గాడ్, దే ఆర్ బ్లెస్డ్. నువ్వు ఆశీర్వదించబడితే, ఆశీర్వదించబడాలనుకుంటే దేవుడిని నమ్మితే చాలు, ఎవరు నమ్మసలేదు. ఇందాక అన్నాం కదా, నీవే ఏదైనా నీ కార్యాలకు ఆడనరా, నీవే ఏదైనా చేయాలంటూ నీ
ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని. ఎవరు నమ్మి? తప్పక చేస్తాడు. షూర్లీ. చూడండి కీర్తన 23:6 లాస్ట్ది. చిరకాలము, అందుకే సరిగ్గా వినాలా. 23 ఆఖరి మాట. చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేశాను. ఇక్కడ ఉంటుంది షూర్లీ. షూర్లీ కంపల్సరీ. నేను కంపల్సరీగా వస్తాను రా అంటారు కదా. ఏంటి పాస్టర్ గారు మా అబ్బాయి పెళ్ళండి మీరు రావాలి. కంపల్సరీగా వస్తాను కుమారు, నేను ఉంటాను ఖచ్చితంగా. మీ అబ్బాయి మా ఇంట్లో దిగడం అండి ఇంట్లోనే. షూర్లీ నేను ఉంటాను. ఎన్ని ఫోన్లు వస్తాయి అయ్యగారికి? ఆ రోజే రమ్మంటారు. పాస్టర్ గారు రండి అని దేవప్రసాద్ గారు పిలుస్తారు. అయ్యా ప్లీజ్ రండి వాక్యం చెప్పండి అని విజయనగరంలో పిలుస్తారు. కానీ ఎందుకంటే షూర్లీ అన్నారు కదా, తప్పకుండా వస్తాను అన్నారు కదా. అదే దేవుడు తప్పక చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మికించు వారికి గాడ్ విల్ సప్లై ఎవ్రీథింగ్ షూర్లీ. చెప్పకుండా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా 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 కొట్టండి, గట్టిగా కొట్టండి, గట్టి కొట్టండి. చెప్పాలి గట్టిగా కొట్టండి, గట్టి కొట్టనారా, గట్టి చెప్పాలి కొట్టండి, కొట్టండి కొట్టండి. దేవుడికి దేవుడికి చెప్పాలి గట్టిగా కొట్టండి. ఎస్ లార్డ్, హల్లెలూయా. తప్పక చేసే దేవుడు మన దేవుడు. షూర్లీ చేసే దేవుడు మన దేవుడు. అద్భుతాలు తప్పక నిశ్చయముగా నేను నిన్ను ఆస్వాదిస్తాను. ఎస్ లార్డ్, హల్లెలూయా. రీఖా భాష నిశ్చయముగా ఐ విల్ బ్లెస్ యూ ఇండీడ్. నిశ్చయముగా దేవుడు నేను దీవిస్తాడు. వాట్ ఎవర్ ద లార్డ్ ఈస్ ప్రామిసింగ్ యూ టుడే, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ. దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కష్టార్జితము, నీ యొక్క జీవితాన్ని దేవుడు దీవించి తీరుతాడు. హల్లెలూయా, వండర్ఫుల్ గాడ్. నిశ్చయముగా నేను ఆస్వాదిస్తాను. అబ్రహాము నీవు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపో, నేను నిశ్చయముగా ఆస్వాదిస్తాను అన్నాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్. హల్లెలూయా. నిశ్చయముగా గాడ్ విల్ బ్లెస్ యూ. షూర్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు ఖచ్చితంగా ఏదైనా ప్రామిస్ చేశాడా, ఏదైనా వాగ్దానం చేశాడా, షూర్లీ గాడ్ విల్ డూ ఇట్. మనుషులు నమ్మచ్చు, మనుషులు చేయకపోవచ్చు, బట్ అవర్ గాడ్ ఖచ్చితంగా చేస్తాడు. అంత చెప్పండి, ఖచ్చితంగా నా దేవుడు నాకు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నాకు కార్యం చేస్తాడు. నేను అడుగుచున్న ప్రతి ప్రార్థన, నేను అడుగుచున్న ప్రతి విషయాన్ని దేవుడు చేస్తాడు. టెల్ ఎవ్రీబడి, క్లోజ్ యువర్ ఐస్ అండ్ టెల్ ఎవ్రీబడి, లార్డ్ యు ఆర్ గోయింగ్ టు డూ ఆల్ మై ప్రేయర్ రిక్వెస్ట్. యు ఆర్ గోయింగ్ టు సప్లై ఆల్ మై ప్రేయర్ రిక్వెస్ట్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. షూర్లీ తప్పకుండా జరిగించు దేవుడు. ఆమేన్. షూర్లీ ఆయన కనికరం రాబోతుంది. షూర్లీ ఆయన అద్భుతం రాబోతుంది. షూర్లీ ఆయన మిరకల్ హ్యాండ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అపాన్ యూ. ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి నీ మీదకి రాబోతుంది. నువ్వు ఎంత పాపమైనా, ఎంత దోషివైనా, ఎలాగ దేవుడి జీవనలో ఉన్నా లేకపోయినా ఆయన ఫేవర్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. ఉండగలిగినంత ఉండలేకపోతున్నావు, చేయగలిగినంత చేయలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, విశ్వాసంగా ఉండగలిగినంత విశ్వాసం ఉండలేకపోతున్నావు. కానీ గాడ్స్ ఫేవర్ మాత్రం ఖచ్చితంగా దిగి తీరుతుంది. హల్లెలూయా. తిండికేం లోడ్ చేసేటట్టు లేదు, బట్టలకేం లోడ్ చేసేటట్టు లేదు. ఆయన కృప ఏమైనా లోటు ఉందా? లేదు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. దేవా నమ్మిస్తే నువ్వు ఎన్ని కార్యాలు చేస్తున్నావు, ఎంత మంచి కార్యాలు చేస్తావు నాయన. షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో అవర్ లైఫ్.
మా జీవితంలో చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసిన నీ కృపయు క్షేమము మా వెంట వస్తుందన్నా. ఈరోజు మీ బలమైన కార్యాలు చేయండి, ఉన్నతమైన కార్యాలు చేయండి. దేవుని కృప మా మీద నుంచి తీసివేయకనే, ఖచ్చితంగా ఈ యొక్క కృప మా మీద ఉంచండి. నీ ప్రసన్నత మా మీద ఉంచండి. నిన్ను నమ్మలేకపోతున్నా, నిన్ను ఉంచలేకపోతున్నా. Sometimes we didn't pray. Sometimes we are not faithful that how you actually wanting us to be faithful. But still, Lord, today we are surrendering our life before you. మా జీవితాన్ని నీ ముందు పెడుతున్నాం. మమ్మల్ని అందరినీ సంధించండి, తాకండి, ముట్టండి, అభిషేకించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.